హాయ్ ఫ్రెండ్స్, రైతులకు కానీ నమస్కారం. మీరు చూస్తున్న వెరైటీ వచ్చండి వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్ అండి. ఇది అంటే 2 ఏళ్ళ వయసు కాడి నుంచి ఇవ్వండి, ఈ కాండం ఉన్న వయసు కాడి నుంచి కాపుకి వచ్చేస్తాయండి. ఇంత కాండం తయారైన తర్వాత కాయలు వదులుకుంటే బాగుంటుంది. మరి చిన్న కాండాన్ని కాయించకూడదు. ఈ రకంగా మీకు వస్తుంది. ఇది ఈ సంవత్సరంలో 2వ కాపు అండి. ఇది ఇక చూడండి, ఆల్రెడీ లాస్ట్ టైం వీడియో పెట్టింది మీకు ఈ కాయలు కోసి. ఇదిగోండి, ఈ సీజన్లో 2nd టైం కూడా వస్తుందండి. ఇది మాకు తొలి అనుభవం. మేము కూడా ఇప్పుడు దాకా అబ్జర్వ్ చేయలేదు దీన్ని. ఒకసారి కాసిన తర్వాత రెండోసారి కూడా ఇలాగా ప్రజెంట్ 3-4 పిందులు వచ్చినాయండి. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతాయో. వర్షాకాలం పనసకాయలు కదండి, మరి వాన ఎక్కువ ఉన్నా నీరు ఎక్కువ ఉన్నా పనస చెట్టుకి అంత శ్రేయస్కరం కాదు. డ్రై ల్యాండ్లో పెంచుకునేది పనస అంటే. ఇవ్వండి, ఈ రకంగా ఇంత కాండం తయారైన తర్వాత ఉదురుకొచ్చిన పనసకాయలు. ఇది కూరకి పచ్చడికి కూడా మంచి రకం. కూరకి పండుకి కూడా మంచిదండి. రీసెంట్గా ఈ మధ్య ఏజెన్సీలో కూడా పచ్చళ్ళు పడుతున్నారండి. పనసకాయతో కూడా ఆవకాయ పచ్చడి చేస్తున్నారు. మా విశాఖ ఏజెన్సీలో కొంతమంది ట్రైబల్స్ ట్రై చేశారండి. ఇది 2nd కాప్ అనమాట, 2వ కాప్ అండి. ఇది 2వ కాప్ కాస్తుంది అన్న సంగతి ఇగో ఇప్పుడు చూసేంతవరకు మాకు కూడా తెలియదు. ఓకే, ఇది మీ సప్తగిరి నర్సరీ, బుర్లంక, రాజమండ్రి రూరల్. ఈ మొక్కలు కావాల్సిన వాళ్ళు ఈ వీడియో కింద మా ఫోన్ నెంబర్లు ఉంటాయి. మా నెంబర్తో సంప్రదించండి, ఫోన్ చేసి మాట్లాడండి.